వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కార్పొరేషన్లు కూడా అట్లాగే కొనసాగుతున్న పరిస్థితి. అయితే రంగారెడ్డి జిల్లా ఆమనగల్లిలో ఒక విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడ్డది. పార్టీ మారుడు, జంపింగ్ జలాంగులు ఉంటారు కదా, పార్టీ మారుతున్న అభ్యర్థుల తీరు పట్ల నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు స్పందిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఒకంత వింతగా కూడా కనిపిస్తూ ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇది ఆమనగల్, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ ఇది. ఇక్కడ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇక్కడ 15 వార్డులు ఉన్నాయి. ఆమనగల్లు మొత్తం 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులు. ఓకే, ఇందులో కాంగ్రెస్కు అట్లాగే బీఆర్ఎస్కు బీజేపీకి. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయంటే 8 బీఆర్ఎస్, 6 బీజేపీ, 1 కాంగ్రెస్, 15. ఈ 15 సీట్లు అయినాయి కదా. ఈ 15 సీట్లలో నిజానికి వాస్తవంగా ఎవరికి బీఆర్ఎస్కు మున్సిపల్ చైర్మన్ పీఠం పోవాలి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 8 అవుతుంది కాబట్టి బీఆర్ఎస్కి ఇక్కడ పీఠం పోవాలి. అయితే ఏం జరిగిందంటే వాస్తవంగా ఏం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని గర్భగుడిలో ఉన్నాం. ఎవరి వారి పిల్లల మీద చేసుకుంటూ మనమందరము పార్టీ ఆదేశించిన మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని న్యాయం చేయాలని ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ గా పాపిశెట్టి రాము, వైస్ చైర్మన్ గా పత్యనాయక్ అని నేను, మేమందరం ముక్కుముడిగా మేము రేపు చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటున్నాం. వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కౌన్సిలర్ గా గెలిచినటువంటి అభ్యర్థులు. ఇందులో ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు పత్యానాయకిని. ఈ పత్యానాయక్ ఏం చేసిందంటే, మేము ఇక్కడే ఉంటాం, ఏ పార్టీలోకి పోం, మా పార్టీ నుంచే చైర్మన్ అవుతామని ప్రమాణం చేసిరు. మహాశివరాత్రి సందర్భంగా మహాప్రమాణం చేసిరు. కానీ తీరా ఏమైందంటే, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ బీజేపీ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వీళ్ళ మద్దతుతోని, ఈ 2 పార్టీల మద్దతుతోని ఈయన చైర్మన్ అయ్యాడు. ఈయన పేరు పత్యానాయక్. నిన్న ప్రమాణం చేయించింది ఈయననే. మేము బీఆర్ఎస్లో ఉంటాం, ఎటు పోము, బీఆర్ఎస్ తరఫున చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకుంటామని ప్రమాణం చేసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని న్యాయం చేయాలని ప్రమాణం చేస్తున్నాను. మళ్ళీ ఈయన కాంగ్రెస్ పోయి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ చైర్మన్ గా, ఆమనగల్ చైర్మన్ గా కాంగ్రెస్ సంబంధించి పత్యానాయక్ చైర్మన్ అయ్యారు. అయితే ఈ చైర్మన్ ఈయన మాటిచ్చి, నువ్వు చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా పోతావు, నువ్వు ప్రమాణం చేసిన తర్వాత కూడా ఎట్లా పోతావు అని జనం అతనికి సంబంధించిన హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేశారు. చూడు హాస్పిటల్ పత్యానాయక్, డాక్టర్ ఎన్ పత్యానాయక్ హాస్పిటల్ మొత్తం పొట్టు చేస్తారు. బీఆర్ఎస్ సంబంధించి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ పోయి పత్యానాయక్ హాస్పిటల్ ఉంటుంది కదా, పత్యానాయక్ హాస్పిటల్ పొట్టు చేసిరు. ఇక ఇది విజువల్స్. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీలో ఉంటానని ప్రమాణం చేసి, ప్రమాణం ఇంకా నువ్వే చేయించి, వేరే పార్టీకి చైర్మన్ పీఠం కోసం వేరే పార్టీకి ఎట్లా పోతావని దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ మీద దాడులు చేసి దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి ఆమనగల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి, బీఆర్ఎస్లో వైస్ చైర్మన్ అభ్యర్థిగా అనుకున్నటువంటి అభ్యర్థి పత్యానాయక్ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి చైర్మన్ పీఠం గెలుచుకున్న అతనికి సంబంధించినటువంటి హాస్పిటల్ ఇట్లా ధ్వంసమైంది. ఈ అంశం మీద మీరు కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని.